నాణ్యత లేని కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న పలు రెస్టారెంట్లపైన ఫుడ్ సేఫ్టీ కొరడా జల్పిస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ముమ్మర తనిఖీలను నిర్వహిస్తున్న ఈ సోదాలలో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించని కొన్ని రెస్టారెంట్లను గుర్తించి శాంపిల్స్ ని సేకరించారు. ఆహార భద్రత లోపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రెస్టారెంట్ యాజమాన్యాలను హెచ్చరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా మరికొన్ని రోజుల పాటు తనిఖీలను కొనసాగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ బాలాజీతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. భద్రతా ప్రమాణాలు నాణ్యత ప్రమాణాలు పాటించినటువంటి రెస్టారెంట్లపైన పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్లో కొరడా గుల్పిస్తున్నటువంటి పరిస్థితి, ముమ్మర తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అసలు ఏ విధంగా ఆ తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఎంతవరకు రెస్టారెంట్లలో ఏ విధమైనటువంటి అంశాలు బయటపడ్డాయనేటువంటి ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ బాలాజీ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ప్రధానంగా ఒక 18వ తారీఖు నుంచి మీరు ప్రారంభించినట్టున్నారు, ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళకి 5వ రోజుకి చేరుకుంది. ఇప్పటికే 300 వరకు కూడా మీరు రెస్టారెంట్లు తనిఖీ చేసినట్టు జరిగింది. అంటే ఇంకా ఇప్పుడు వరకు ఎన్ని రెస్టారెంట్లు తనిఖీ చేశారు, ఇంకా ఎన్ని రెస్టారెంట్లు తనిఖీ చేయబోతున్నారు, ఏం బయటపడ్డాయి సార్? ఇది ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఆహార కల్తీ నివారించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్కి అనుగుణంగా ఉండాలని జిహెచ్ఎంసీ కమిషనర్ వారు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు, స్టేట్కి ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉంటారు, ఇద్దరు కలిపి ఒక టాస్క్ తీసుకున్నారండి. ఒక విషయం ఏంటంటే, ఈ ఆహార కల్తీ నివారణకి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేద్దాం. ఈ టాస్క్ ఫోర్స్ కూడా ఎలాగంటే, వాళ్ళు పొద్దున్నే ఒక అసెంబ్లీ అవుతారు ఒక ఏరియాలో, అక్కడి నుంచి సార్లకు ఇంటిమేట్ చేస్తారు. అక్కడి నుంచి కమిషనర్ గారు ఏం చేస్తారంటే, ఇద్దరు కమిషనర్లు మాట్లాడుకుని ఒక ఏరియాకి వెళ్ళమంటారు. ఆ ఏరియాలో అప్పుడు వచ్చిన టాస్క్ ఫోర్స్లో ఉన్న ఏ సభ్యుడికి కానీ మాకు కానీ ఎవరికి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏ ఏరియాకి వెళ్తారో తెలియదు. ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంటిమేట్ చేస్తారు, సార్ పలానా ఏరియాలో ఉన్నాం, జూబ్లీస్లో ఉన్నాం సార్, జూబ్లీస్ 36లో ఉన్నాం సార్, సరే 36లో ఉన్నాం కదా సార్, ఈ టీం అంతా పలానా హోటల్కి వెళ్ళండి. అక్కడ అయిపోతున్నప్పుడు ఒక 2 నిమిషాల ముందు చెప్తే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్తారనమాట. ఇందులో మనం ఎక్కడ తనిఖీ చేయాలనేది అంతా సీక్రెసీ అంతే. అలా లేకపోతే ఏదన్నా తప్పు జరిగే ఆస్కారం, లీకేజ్ ఉంటే ఆస్కారం ఉంటుంది కదా అని వారి ఉద్దేశం అండి. అందుచేత ఇమీడియట్గా ఇప్పుడు మేజర్గా చాలా హోటల్స్ చెక్ చేయడం జరిగింది మీరు చెప్పినట్టు. అందులో ఇప్పటి వరకు 6వ తారీఖు లోపల వరకు, అంటే ఇది మొదలుపెట్టి 40 days అయింది. కొంచెం పబ్లిక్లోకి వెళ్ళేటప్పటికి కొంచెం టైం పట్టింది. ఈ 5 రోజులు 6 రోజుల నుంచి పబ్లిక్ నుంచి కానీ, మీడియా వారి నుంచి కానీ, ప్రెస్ వారి నుంచి కానీ మాకు ఎక్కువ ఏం జరుగుతున్నదో చెప్పండి అని వస్తున్నారు. మేము కూడా డీటెయిల్గా చెప్తున్నాం. మా ఉద్దేశం కూడా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ చేద్దామని. ఇందులో చాలా మటుకి ఎక్కువగా కలిసేది ఏంటంటే, కల్తీలో ఎక్కువ కొంచెం కొన్ని హోటల్స్లో స్టోర్ రూమ్లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్, కిచెన్లో అన్హైజీనిటీ, ఆయిల్ రిపీటెడ్గా వాడటం, నాసిరకం ఇవి వాడటం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పైర్డ్ ఐటమ్స్ వాడటం. ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మేము కనుక్కుంటున్నాం, వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది వాళ్ళ దగ్గర ఉందంటే వాడుతున్నట్టే లెక్క. దానికి ఏం చేస్తామంటే, మేము ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నా, ఆరోగ్యానికి భంగం కలిగించే అన్సేఫ్ శాంపుల్స్ ఉన్నా శాంపుల్ మాకు ల్యాబ్కి పంపించి, ల్యాబ్లోంచి 14 రోజులు పడుతుందండి వచ్చేటప్పటికి. వాటిని టెస్టింగ్ చేసి మాకు రిజల్ట్ పంపిన తర్వాత అది క్రిమినల్ కేసు అవుతుంది. ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేస్తామండి. దానికి శిక్షతో పాటు ఫైన్ ఉంటుంది. తక్కువ నాసిరకం పదార్థాలు వాడినా, అమ్మినా, స్టోర్ రూమ్లో గమనించినా దాన్ని సబ్స్టాండర్డ్ అంటాం. మిస్బ్రాండెడ్ అని ఇంకొకటి ఉంటుందండి. మిస్బ్రాండెడ్ అంటే లేబుల్ ఉంటుంది కదా, సపోజ్ ఒక టీ పౌడరు, కాఫీ పౌడరు, చాక్లెట్స్ లేబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అని వాళ్ళు డిక్లేర్ చేయాలి. అందులో ఉన్న ఇంగ్రీడియంట్ టెస్టింగ్లో తేలుతుంది మాకు, యాజ్ పర్ లేబుల్లో ఆ మెటీరియల్ ఉందా లేదా లోపల. అలాగొచ్చిన ఈ సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ అన్నవి సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూ వారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటారు చట్ట ప్రకారం, వారికి 5 లక్షల వరకు ఫైన్ వేసుకునే అధికారం ఉంది వారికి. అంచేత అలాంటి కేసులు 24 మొన్న 2-3 రోజుల్లోని 6వ తారీఖు లోపలే ఫైల్ చేసాం. అంటే ఫైల్ చేయడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కొంచెం స్టడీ చేయవలసి ఉంటుంది, కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. అంచేత ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలని ఒక సీల్డ్ ఐటమ్ ఉందనుకోండి, అమ్మినతను
డిస్ట్రిబ్యూటరు, తయారు చేసిన వాళ్ళు ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తాం. అలాగే దానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా చేయడం జరుగుతున్నది ఇప్పుడు. కానీ సార్ ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఆ ఫుడ్కి సంబంధించిన అంశాలైనా ఇంకా వేరే ఇతర ఏ అంశాలైనా కానీ రేటింగ్ల మీద ఆధారపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ ఇవాళ మీరు పట్టుకునేటువంటి దాంట్లో కానీ మీడియాకు వెల్లడించినటువంటి అంశాల్లో కానీ చూస్తే అన్ని పెద్ద పెద్ద హోటల్స్ 5 స్టార్ రేటింగు టాప్ 10లో ఉన్నటువంటి హోటల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ విధమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం కానీ నిల్వలలో కూడా నాణ్యత అనేటువంటిది పాటించకపోవటం అనేటువంటిది అసలు ఎలా చూడాలి? ఇప్పుడు రేటింగ్ అనేది ఎవరో కొన్ని సంస్థలు, ఈ రీసెంట్గా వచ్చిన సంస్థలు ఏదో రేటింగ్ ఇచ్చేస్తే కరెక్ట్ కాదండి. అది పబ్లిక్లో ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి పనిచేస్తుంది తప్ప రేటింగు గవర్నమెంట్ తరపు నుంచి రేటింగు ఇవ్వాలి అంటే మాకు చాలా నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఇదివరకు ఒక 5 years బ్యాక్ 7 years బ్యాక్ మేము చేసాం. మొత్తం అన్ని ఇన్స్పెక్షన్ చేసి మాకు చెక్ లిస్టు వ్యవహారం ఉంటుంది. అది కూడా సర్ప్రైజ్గానే చేస్తాం. కొందరికి రేటింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు. అలాంటి పథకం ఇప్పుడు ఈ టాస్క్ అయిన తర్వాత అది కూడా ప్లానింగ్లో ఉంది కమిషనర్ గారి దృష్టిలో. అది కూడా చేస్తాం. మెయిన్ ఏంటంటే ఈ పెద్ద హోటల్సే కాదండి, చిన్న స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వేల మీద ఉన్నారు సిటీలో. అంటే మనకి ఎకనామికల్ ఇది ప్రకారం చిన్న హోటల్లో తినేవాళ్ళు ఉంటారు, తోపుడు బండిలో తినేవాళ్ళు ఉంటారు, పెద్ద హోటల్లో తినేవాళ్ళు ఉంటారు. ముఖ్యమైన టార్గెట్ మాకు ఏంటంటే బాగా ఎక్కువ పాపులేషన్ తినేది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్. ఈవెన్ సాఫ్ట్వేర్ రంగం కూడా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. దానికి ప్రత్యేకమైన ఇది ఏర్పాటు చేసి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ప్రతి నెలలోనే 500-600 మందికి మేము ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ ఉంటే అవకాశం ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు ఎప్పుడు ఆ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్తో గవర్నమెంట్ వారి సహకారంతో మాకు కొందరు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా కోఆపరేట్ చేస్తాయి. వాళ్ళకి ఏమి పాంప్లెట్స్ ప్రింట్ చేయటం కానీ, ప్రజలకు ఉపయోగపడేలాగా వాళ్ళకి యాప్రాన్స్ ఇవ్వటం కానీ, క్యాప్స్ ఇవ్వటం కానీ, గ్లౌజెస్ ఇవ్వటం కానీ చేస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమం ఒకటి చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా టార్గెట్ రాబోయే 10 నెలల్లో ప్రతి హోటల్లోని ఒక ట్రైన్డ్ సూపర్వైజర్ కావాలి. ఆ ట్రైనింగ్ మేము ఇస్తామండి. ఇప్పటికి నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యి వాళ్ళు మాకు కొన్ని ఒక్కొక్క సెక్షన్స్కి 300-400 మంది వస్తారు. ఒక్కో హోటల్ నుంచి 1 or 2 members వస్తారు. వాళ్ళు మినిమం కొంచెం గ్రాడ్యుయేషన్ ఉండాలి, కొంత దీని మీద స్టడీ ఉండాలి. వాళ్ళకి ట్రైనప్ చేస్తే ఆ హోటల్లో ఏం తప్పు జరుగుతున్నదో అతను చూసుకునే బాధ్యత అతనిది. అలా చెప్పండి సార్. ఇంకా ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అంటే జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన ఒక విమర్శ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా శాంపిల్స్ తీసుకుంటున్నారు, అవంతా కూడా మొత్తం వైరల్ అవుతున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం దీనిపైన ఒక చర్యలు తీసుకుంటారనే హోప్ ఇటు ప్రజలకు వస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి మళ్ళీ శాంపిల్స్ అన్నీ కూడా మళ్ళీ అవన్నీ పాజిటివ్గా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సందర్భాన్ని ఏ విధంగా దీనిపైన ఎలా ప్రస్తావిస్తారు? ఏదైనా అపోహ ఉండటం తప్పు లేదండి. కానీ ఎక్కడన్నా ఎవరన్నా తప్పు చేస్తే, ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నేనే దాన్ని రేపొద్దున ఎంక్వైరీ ఉంటుంది, శిక్ష అనుభవించవలసిన బాధ్యత కూడా శిక్ష డెఫినెట్గా వేస్తారు. అంత ఈజీగా ఈ రోజుల్లో ఇంత ట్రాన్స్పరెన్సీ పెరిగిపోయిన తర్వాత తప్పు చేసే ఆస్కారం లేదు. ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ అండి. ఇప్పుడు శాంపుల్ తీసామంటే ప్రతి వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వటం సరఫరా చేయడం జరిగింది. ప్రతి ఆన్లైన్లో ఉన్నదే లెక్క. ఈరోజు శాంపుల్ తీసినా ఇన్స్పెక్షన్ చేసినా ఆన్లైన్లో చేయాలి. ఈ ఆన్లైన్ డైరెక్ట్గా శాంపుల్ పంపితే ల్యాబ్కి వెళ్తుంది, ల్యాబ్ నుంచి మళ్ళీ రిజల్ట్ మళ్ళీ ఆన్లైన్లో వస్తుంది. ఇది ప్రతిదీ స్టేట్ ఫుడ్ కమిషనర్ వారి దృష్టిలో ఉంటుంది. సౌత్ జోన్ చెన్నైలో ఆఫీస్ ఉంది, వారి దృష్టిలో ఉంటుంది. ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ గారి దృష్టిలో ఉంటుంది. ఇంకా కమిషనర్ జిహెచ్ఎంసీ వారి దృష్టిలో ఉంటుంది. తప్పు చేయడానికి అంతగా ఆస్కారం 99% ప్రస్తుతం కనపట్లేదండి. ఎప్పుడన్నా పూర్వం మరి ఎవరన్నా చేసి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ఆ ఆస్కారమే లేదు. అలాగని ఇప్పుడు మీరు వెరిఫై చేయొచ్చు, పబ్లిక్ వెరిఫై చేయొచ్చు, ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు, మీడియా వెరిఫై చేసుకోవచ్చు. ఎన్ని కేసులు మేము ఫైల్ చేసాము, 4 జిల్లాల పరిధి ఉంది జిహెచ్ఎంసీలో. ఎన్ని కేసులు 500 పైన మేము సంవత్సరంన్నర నుంచి ఫైనల్లీ కేసులు జరిగినాయి. ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈరోజు మీరు ఇప్పుడు వెళ్ళినా సరే కోర్టు టైంలో మీకు ఎన్ని కేసులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయంటే 297+ ఉన్నాయండి. ఇంకా ఫైల్ చేయవలసినవి ఉన్నాయి. ఇదంతా ట్రాన్స్పరెన్సీ అండి. పూర్వం రోజుల్లో కాదు, ఇప్పుడు అంతా డైరెక్ట్గా
అంతా ట్రాన్స్పరెన్సీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆహార కల్తీ నివారణ చేయటమే మా ముఖ్య ఉద్దేశంగా. కానీ ప్రధానంగా చూస్తే అసలు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అసలు ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి సార్? మన దగ్గర ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? సిబ్బంది కొరత ఉంది అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. సిబ్బంది కొరత లేదండి. కొద్దిగా ఉండటమాట వాస్తవం. ఆ కొద్దిగా కూడా ఎందుకు వచ్చిందంటే 15 ఏళ్ల క్రితం మనం ప్లాన్ చేసి ప్రసాదరావు కమిటీ అని పోస్టులు ప్రతి జోన్కి ఒక పోస్ట్, ప్రతి సర్కిల్కి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అనుకున్న దానికంటే 15 ఏళ్ళ కంటే ఇప్పుడు మనం ఒక 50,000 25,000 ఎస్టిమేట్ చేసాం అనుకోండి ఎస్టాబ్లిష్మెంట్ ఈటింగ్. ఇప్పుడు ఏమైంది, లక్షల మీదకి వెళ్ళిపోయినాయి, చిన్న పెద్ద కలిపి. దాంతో ఏంటంటే కొంచెం గవర్నమెంట్ వారి దృష్టిలో ఉంది. దీన్ని మళ్ళీ సర్వీస్ కమిషన్ ద్వారా మొన్ననే 26 పోస్టులు ఇచ్చారు. ఇంకా పోస్టులు ఎక్కువ ఇచ్చే ఆస్కారం కూడా ఉంది. ప్రతి వాళ్ళకి వెహికల్ ఇచ్చారు. వెహికల్ డ్రైవర్ని కూడా అసిస్టెంట్ కింద ఉపయోగించుకోవచ్చు. అంతా పర్ఫెక్ట్గానే జరుగుతున్నదండి. కొంచెం పెరిగితే బాగుంటుంది. అది గవర్నమెంట్ దృష్టిలో ఉంది. అసలు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఈ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, అది ఏ రెస్టారెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అట్లా విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం వారిపైన అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి? చట్టపరంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఎలాంటి శిక్షలు ఉన్నాయి? అసలు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయినటువంటి అలాంటి శిక్షలు ఇంప్లిమెంట్ అయినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? నేను మీకు చెప్తున్నాను కదండి, 500 వరకు ఎడ్యుకేషన్లో, అంటే 4 జిల్లాల పరిధి ఉన్నది జిహెచ్ఎంసీలో. 4 జిల్లాల పరిధిలో మీరు అరౌండ్ 500 కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరిగింది. 5 లక్షల వరకు ఫైన్ ఇంపోజ్ చేస్తారండి. చట్టంలో 51, 52 అనే సెక్షన్స్ ఉన్నాయి. అది ఎవరన్నా ఫోన్లో కూడా చూసుకోవచ్చు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్లో. అలాగే 68 ఉన్నది, అది క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసే కొంచెం లేట్ పడుతుందండి. క్రిమినల్ కేసుని అంత ఈజీ కాదు ప్రూవ్ చేయటం. ఇన్వెస్టిగేషన్ జరగాలి, కోర్టు వారి ప్రొసీజర్ ఉంటుంది. క్రిమినల్ కేసు అంటే మా అందరికీ చాలామందికి తెలుసున్నదే. అలాంటి క్రిమినల్ కేసులు కూడా 297 ఉన్నాయి, ఇందాక మీకు చెప్పినట్టుగా కోర్టు కేసులు. ప్రతి వాళ్ళకి ఏంటంటే క్రిమినల్ కేసుల్లో ఇట్ టేక్స్ కనీసం, ఇప్పుడు మా దగ్గర 10 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం 2012లో తీసిన శాంపుల్ కూడా నేను మొన్న అటెండ్ అయ్యి వచ్చాను. నేను కేసులు టైం పడుతుందండి. అది ప్రజల్లోకి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. అంచేతన ఏంటంటే ఎడ్యుకేషన్ విధానాన్ని ఎంచుకున్నాం. స్పాట్ ఫైన్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వారు సంబంధించిన జిల్లా కలెక్టర్ ఇమీడియట్గా స్పాట్లో ఫైన్ వేసేస్తారు. ఆయన అది ఇమీడియట్ కట్టాలి. కట్టకపోతే అతను లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేస్తాం. లేదంటే అతని ఆస్తులు ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ అని ఉంది, దాని ప్రకారం కూడా జప్తు చేసే అధికారం అడిషనల్ కలెక్టర్ వారి ద్వారా చేస్తాం మేము. సార్, ఫైనల్గా ఈ ముమ్మర తనిఖీలు అనేటువంటి ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతున్నాయి? ఇంకా ఎన్ని హోటల్స్ పైన కానీ, రెస్టారెంట్ల పైన కానీ, ఇటు బేకరీలు కావచ్చు, ఐస్ క్రీమ్ పార్లర్లు కావచ్చు, ఎన్నిటిపైన దాడి జరగబోతుంది, అంటే తనిఖీలు నిర్వహించబోతున్నారు? ఇప్పుడు ఇది ప్రజల్లోని బాగా ఇంపాక్ట్ వచ్చిందండి. ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దామని మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వస్తున్నారు. అందరూ కూడా కంటిన్యూ చేయమంటున్నారు. ఫ్రమ్ మీడియా అండ్ ఎక్స్పోజింగ్ చేసి తప్పుని సరిదిద్దుకునేలాగా. ఇప్పుడు కొన్ని హోటల్స్లో తప్పులు జరిగినాయి, మిగతా హోటల్స్ వాళ్ళు అందరూ తప్పులు చేయకుండా ఉంటారు కదా, ఇది చూసిన వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 2-3 రోజుల నుంచి మా హోటల్ చూడండి సార్, మా ఎస్టాబ్లిష్మెంట్ చూడండి సార్ అని స్వచ్ఛందంగా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. ఎందుకంటే మేము తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటాం, మళ్ళీ మీరు వచ్చి రైడ్ చేసి మా తప్పులు పట్టుకుని శిక్ష వచ్చేదాకా ఎందుకు అన్నట్టు కూడా ఆ పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి ప్రజలకు కూడా ఏంటంటే కలర్ ఉన్న ఐటమ్స్ తినొద్దండి, అట్రాక్టివ్గా ఉన్న ఐటమ్స్కి దూరంగా ఉండమని కోరుతున్నాం. అన్హైజినిటీ ఉన్నా, ఏ విధమైన కంప్లైంట్ ఉన్నా, కంప్లైంట్లు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ఉంది, వెబ్సైట్లు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాది ఉంది, జిహెచ్ఎంసీది ఉంది, ఏఎఫ్సీది ఉంది, ఐపీఎంది ఉంది. దేనికి చేసినా మాకు వచ్చేస్తుంది. 24 గంటల్లో స్పందిస్తాం మేము. అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ తనిఖీలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఒక అవగాహన కల్పించే విధంగా ఎన్జిఓలను కూడా ఏదైనా పురమాయించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఎన్జిఓస్ లేదు కానండి, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నెలకి ఎంతమంది ట్రైనప్ చేయాలని ఉంటుందండి మాకు. అలాగే హోటల్లో ఒక్కొక్క ఒక మనిషి కన్నా మినిమం ముందు ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క సూపర్వైజర్కి కొంచెం డిగ్రీ చదువుకున్న అతనికి ట్రైనప్ చేసి ఆ హోటల్లో ఉండే బాధ్యత అంతా, లైసెన్స్లో కూడా అతనే ఇన్ఛార్జ్ కింద ఉంటాడు మాకు. అంటే హోటల్ యజమాని పేరున్నా ఈ ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు అంటే అతని పేరే ఉంటుందండి. వాళ్ళకి ట్రైనప్ చేయాలని ఉద్దేశం. అన్ని హోటల్స్లోనూ ఒక్కొక్కళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో కొంతమందిని అడిషనల్గా చేద్దామని ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇది మొత్తంగా చూసినట్లయితే మాత్రం కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్పి హెచ్చరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ బాలాజీ. ఇది బాలాజీతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ భరత్.